యాక్చువల్లీ పొద్దుగాల తీసేద్దాం అనుకున్నా కానీ తీసేయలే. సప్పన కింద పడ్డది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ మన అకౌంట్ వాల్యూ చూద్దాం. 30.03. సో నిన్న కొన్ని పైసలు కొట్టినాము. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు హోల్డింగ్స్ 13.87 lakhs ఆర్ హియర్ ఇన్వెస్టెడ్ కరెంట్ వాల్యూ. అండ్ దెన్ ఫ్రీ ఉన్న క్యాపిటల్ 3 lakhs ఏమో ఫ్యూచర్స్లో యూజ్ చేయబడింది. మళ్ళా 13 lakhs ఫ్రీ ఉన్నాయి, అంటే క్యాష్ ఆన్ హ్యాండ్ అన్నట్టు. సో ఇవేమో ఎక్విటీ హోల్డింగ్స్. అశోక లేలాండ్, భారతీ ఎయిర్టెల్, చెన్ పెట్రో, తంగమై. పొజిషన్స్లో పోతేనేమో రెండు పొజిషన్స్ షార్ట్లో ఉన్నాయి. ఐనాక్స్ విన్, ట్రెంట్. తర్వాత మార్కెట్ ఎట్లుందో చూద్దాము. నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేద్దాం. నిఫ్టీ 50-day మూవింగ్ యావరేజ్ కింద అయితే క్లోజ్ కాలేదు, కానీ అట్లాంటి అని చెప్పి స్ట్రాంగ్గా క్లోజ్ కూడా ఇవ్వలేదు. మీదికి పోయి ఈ 10-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఆ నుంచి మళ్ళా కిందికి వచ్చింది. ఈరోజు మళ్ళా ఇంపార్టెంట్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేకపోతే దీనికంటే కిందికి వస్తుందా, 50-day మూవింగ్ యావరేజ్ కంటే కిందికి వస్తుందా చూడాలి. సో మిడ్ క్యాప్ చూద్దాము. మిడ్ క్యాప్ అయితే క్లియర్లీ 50-day మూవింగ్ యావరేజ్ కిందనే నడుస్తుంది. సో బేరిష్ ప్రస్తుతం 50-day మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది. 10-day, 20-day ఈ 3 యావరేజెస్ కింద ఉంది. సో ప్రస్తుతం అయితే బేరిష్ అనే చెప్పుకోవచ్చు. స్మాల్ క్యాప్ అయితే క్లియర్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో లాంగ్ టర్మ్ 200-day మూవింగ్ యావరేజ్ కంటే కింద ట్రేడ్ అవుతుంది. ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 10-day మూవింగ్ యావరేజ్ దగ్గర క్లియర్లీ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఐమ్ ఐ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్. అంటే మై ప్లాన్ ఈజ్ టు నాట్ టేక్ ఎనీ లాంగ్ పొజిషన్స్. అంటే ఈ మార్కెట్లో బయింగ్ చేయొద్దు అనుకుంటున్నా ప్రస్తుతానికైతే. ఈరోజు మళ్ళీ రేపు ఎట్లా మారుతుందో ఆ తర్వాత వన్ డే ఎట్ ఏ టైం తీసుకుందాము. ఈ రోజుకైతే నేను కొత్తగా ఏమీ బై చెయ్యను. ఐ విల్ ట్రై టు నాట్ బై ఎనీథింగ్ టుడే. దట్ ఈస్ సెడ్. అండ్ దెన్ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్లోకి వెళ్దాము. అశోక లేలాండ్ నిన్న చాలా బాగా చేసింది. దో ద మార్కెట్ వాజ్ వీక్, it closed very strong yesterday. And let's look how much we are up on this one. We are holding 2000 shares approximately. We are up like 51,000 on this one. Very good so far, with a profit percentage of 17%. Pretty good. And then what is my plan for this? Ante as the market is weak, I యూజువల్లీ నేను 20-day మూవింగ్ యావరేజ్ కిందికి వస్తే క్లోజ్ చేస్తా. కానీ ఇప్పుడు ఈ 164 ఈ దిస్ రెడ్ క్యాండిల్ ఈరోజు, ఇదేమో నిన్న, ఇదేమో మొన్న. ఈ మొన్న క్యాండిల్ స్టిక్ యొక్క లో ఎంత అంటే ఈ కరెక్ట్ ఈడి కంటే కింద క్లోజ్ అయితే అప్పుడు నేను కొంతవరకు అయితే అమ్మేద్దామని అనుకుంటున్నా. ఎంత అనేది చూస్తా. ప్రస్తుతానికైతే ఇది చాలా మంచిగా నడుస్తుంది. అశోక్ లేలాండ్ అండ్ భారతీ ఎయిర్టెల్ చార్ట్లకు పోదాము. నిన్న కొంచెం ఇట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ డే, బట్ స్టిల్ we are running at a 6,000 rupees profit. It is 1% up from our entry price. Our first target on this is, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏడబెట్టినా అంటే టోటల్ హోల్డింగ్ వచ్చేసి 286 షేర్స్. దాంట్లో 50 షేర్లు 2160 దగ్గర అమ్ముదామని ప్లాన్. అది ఏడుందో చూద్దాం. ఇదిగోండి, ఈయన దాకా వస్తే 2160 వరకు వస్తే
ఎన్ని ఉన్నాయి షేర్లు? 286 షేర్స్. దాంట్లో 50 షేర్లు ప్రాఫిట్ బుక్ చేద్దామంటాను ప్లాన్. ఇందాక వస్తే 50 షేర్లు అమ్మేద్దామంటాను ప్లాను. కానీ మార్కెట్ చాలా వీక్ ఉంది, వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ కిందికి పడ్డదంటే ఈడైతే స్టాప్ లాస్ ఎట్లా ఉంది ఇక్కడ అంటే భారతీ ఎయిర్టెల్ 286 క్వాంటిటీకి మనం స్టాప్ లాస్ సెట్ చేసింది 2034 దగ్గర. సో 2034 అంటే ఈ లెవెల్ కింద, ఈ క్యాండిల్ స్టిక్ కింద పెట్టినా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐ హోప్ ఇట్ గోస్ అప్. అండ్ దెన్ నెక్స్ట్ పొజిషన్ ఏముంది? చెన్ పెట్రో. ఇదైతే అసలు యాక్చువల్లీ ఈరోజు నేను ఏం చేస్తా అంటే దీన్ని ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు స్టాప్ లాస్, దీని కింద పెట్టిన. దిస్ ఈజ్ మై వీక్నెస్ ఫ్రెండ్స్. ఐ మీన్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఎట్ దిస్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్టాక్ కొన్న తర్వాత ఒక మీది పోయిందంటే మనకు గుడ్, లేదా ధన్ను మన కిందికి వచ్చినా గుడ్, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ అది ఎటు కాకుండా ఆడానే ఉందంటే 5 రోజులు 10 రోజులు 15 రోజులు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 1 క్యాపిటల్ బ్లాక్ అవుతుంది. అంటే ఆ పైసలు దాంట్లో ఇరిక్కిపోతాయి, దాంతో మనము వేరే ట్రేడ్లు చేయలేం. నెంబర్ 2 ఇక అన్ని రోజులు ఆడ ఆగిందంటే ఇక అది మీదికి అయితే క్లియర్లీ పోతలేదు అన్నట్టే దాని అర్థం. సో ఆర్డ్స్ కూడా మీదికి పోయేట్టుకొని తగ్గిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసులో అదే అవుతుంది. ఈ చెన్ పెట్రో 1 2 3 4 5 వీడికి 5 days అయిపోయినాయి. నేను ఈ రోజు కొన్నా. 1 2 3 4 5 రోజులు అయిన తర్వాత నిన్న యాక్చువల్లీ పొద్దుగాలు తీసేద్దాం అనుకున్నా, కానీ తీసేయలే, సప్పన కింద పడ్డది. ఈ రోజు కూడా తీసేది అవుతుంది. యా, ఇట్స్ సో క్లోజ్ టు ద స్టాప్ లాస్. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ అవుట్ ఆల్సో. ఎందుకంటే ఈ నుంచి మార్కెట్ రివర్స్ అయితే ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే. ఎట్లా దీనికి స్టాప్ లాస్ అయితే ఉంది. ఏది చెన్ పెట్రోకి 100 షేర్లు కొన్నాము. 876 ప్రైస్కి వస్తే దీన్ని తీసేద్దాము. ప్రస్తుతం 891 దగ్గర ఉంది. ఈ 7కి అయితే ఆడికి ఏం చేస్తాం. ఇక నాకైతే ఇప్పుడు తీద్దామని ఉంది. ఇక మళ్ళీ తీయంగానే మళ్ళీ మార్కెట్ జప్పమని మీదకి పోతే బాధ అవుతుంది. దీని మీద నాకు కొంచెం వర్క్ చేయాలి. ఎట్లా అంటే మనం కొన్న తర్వాత మార్కెట్ ఆ స్టాక్ మీదికి పోతలేదు అని అంటే ఎన్ని రోజులు అయిన తర్వాత తీసేసేయాలి అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే చెన్ పెట్రో ఈ రోజు కొన్నాం, మీదికి పోలేదు, కొన్ని రోజులు ఆడనే ఉండే, తర్వాత కిందికి వస్తుంది. ఇక మరి ఇంకెక్కువ కిందికి వచ్చిందంటే మనం దీంట్లోకి ఎట్లా బయటకు వస్తాము. దట్స్ ఆల్ విత్ దిస్ చెన్ పెట్రో. అండ్ దెన్ నెక్స్ట్ తంగమై. దీంట్లో మనము ఒక టార్గెట్ ఆల్రెడీ బుక్ చేసినాము. 6,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ వచ్చినాయి అనుకుంటా. కోర్స్లోకి పోదాము, P/Lలోకి పోదాము. ఎక్విటీ కమ్ రియలైజ్డ్ December 1 రియలైజ్డ్ P/Lలోకి పోతే ఇదిగోండి తంగమైలో 6,000 ప్రాఫిట్ కొట్టినాం మనం ఒకటే రోజులో. ఇదైతే 2 రోజులలో యాక్చువల్లీ. సో తంగమైలో ప్రాఫిట్ ఈరోజు బుక్ అయింది. ఇంకా ఓపెన్ పొజిషన్ నడుస్తుంది. 3280 రూపీస్ దగ్గర ఇది ప్రస్తుతము ఈ షేర్ వాల్యూ నడుస్తుంది. దీని స్టాప్ లాస్ వచ్చేసి ట్రయలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి బ్రేక్ ఈవెన్కి తీసుకొచ్చిన, అంటే మనం కొన్న ప్రైస్ దగ్గరికి ఆల్మోస్ట్ తీసుకొని వచ్చిన స్టాప్ లాస్ 3255 రూపీస్ దగ్గరికి తీసుకొని వచ్చిన. ఇక నాకు తెలిసి ఈరోజు పొద్దుగాల హిట్ అయిపోతుండొచ్చు. అంటే మన స్టాప్ లాస్ చాలా క్లోజ్. యాక్చువల్లీ నిన్న డే లో కింద పెట్టొచ్చు. నిన్న డేస్ లో ఏంటంటే 3256, వెరీ క్లోజ్ టు అవర్ స్టాప్ లాస్. ఎనీవే ఇట్స్ ఓకే, విల్ కీప్ ఇట్ దేర్. ఎందుకు? ద రీజన్ వై ఐ పుట్ దట్ స్టాప్ లాస్ ఈజ్ 1, ఇట్ ఈస్ క్లోజ్ టు ద బ్రేక్ ఈవెన్ పాయింట్. 2, చూడండి ఈరోజు హై, ఈరోజు హై, ఈరోజు హై, ఇక్కడ
ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంది. అక్కడనే ఈ రోజు కూడా నిన్న కూడా సపోర్ట్ తీసుకుంది. సో దాని కిందనే నేను స్టాప్ లాస్ పెట్టిన. ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టుడే వాట్ ద మార్కెట్ విల్ డూ ఇఫ్ ఇట్ ఓపెన్స్ హై అండ్ కీప్స్ గోయింగ్ అప్. ఐ డోంట్ నో, మార్కెట్స్ అయితే అంత బాలేవు. సో ఇది తంగమై. అండ్ దెన్ సో ఫార్ అన్నిటి మీద టోటల్ P/L 58,000 ప్రాఫిట్ నడుస్తుంది. 4% అప్ ఉన్నాము ఈ పొజిషన్స్ మీద. నౌ కమింగ్ టు ఫ్యూచర్స్ వేర్ ఐ షార్టెడ్ ట్రెంట్ which is running in 7,000 profit, and Inox Wind I shorted this on hourly charts. ఎట్లా అంటే అవర్లీ చార్ట్స్లోకి పోదాం. నాకు నిన్న నిఫ్టీ వీక్ అనిపించింది. ఓకే, నిఫ్టీ ఈస్ ట్రేడింగ్ వీక్ అండ్ బిలో 20-day మూవింగ్ యావరేజ్, అండ్ మిడ్ క్యాప్ ఈస్ ఆల్సో బేరిష్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు హ్యావ్ షార్ట్ పొజిషన్స్. సో ఐ వెంట్ టు ఫ్యూచర్స్. చార్ట్స్ అన్ని చూస్తుంటే ఇది ఐనాక్స్ అనేది మంచిగా ఇట్లా కింద పడుకుంటూ వచ్చింది, కొంచెం పుల్ బ్యాక్ అయింది. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర మీదికి వెళ్ళలేకపోతుంది, ప్లస్ మార్కెట్ వీక్ ఉంది. సరే బై, ఇక ఈడ ఈ కరెక్ట్ ఈ క్యాండిల్ స్టిక్లా షార్ట్ చేసిన. అది ఇక దీని ప్రాఫిట్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే ఇక కిందికి ఎట్లా పోతే దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని ప్లాన్. దీంట్లో రిస్క్ ఎంత అంటే ఈ ట్రేడ్లో రిస్క్ వచ్చేసి టోటల్ షేర్లు ఎన్ని షార్ట్ కొట్టినా అంటే, పొజిషన్స్లోకి వెళ్దాము. ఒక లాట్ 3,000 అప్రాక్సిమేట్లీ 3,000 షేర్స్ ఉండే, 6,500 షేర్స్ షార్ట్ కొట్టినాము ఎట్ 125 రూపీస్. స్టాప్ లాస్ వచ్చేసి 127 రూపీస్ దగ్గర పెట్టిన, అంటే 2 రూపీస్ అప్రాక్సిమేట్లీ 2 రూపీస్ దగ్గర 2 రూపీస్ ఒక్క షేర్ మీద 2 రూపాయలు రిస్క్. 6,500 షేర్లు, 6,500 ఇంటూ 2 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 13,000 to 14,000 మధ్యలో రిస్క్ ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే 13,000 నుంచి 14,000 పోతాయి. కానీ ఒకవేళ ఇది గట్టిగా కింద పెడితే పండుగ ఉంటుంది. ఆల్ రైట్, ఇది ఎగ్జిస్టింగ్ పొజిషన్స్. ఫ్యూచర్ ఈరోజు నేను నా ప్లాన్ అయితే ఈరోజు ఏం బై చేయొద్దు. చేస్తే గనక ఏదైనా షార్ట్ పొజిషన్ తీసుకుంటా, లేదంటే దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ వన్ గుడ్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఎస్టర్డే వాజ్, యునో, మంచిగా పేషెన్స్తోని నేను వెయిట్ చేసి కరెక్ట్ మార్కెట్ వీక్ అయ్యే టైంలో ఈ పొజిషన్ షార్ట్ పొజిషన్ బిల్డ్ చేసిన. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ వేర్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ అంటే ఈ చెన్ పెట్రో ఈ ట్రేడ్ అంటే ఏదైనా కొన్న తర్వాత మస్తు రోజులు మీదికి పోకుండా అట్లనే కొట్టుమిటాడుతుంది. అంటే దాని గురించి ఎట్లా అట్లాంటి ట్రేడ్స్ని ఎట్లా మేనేజ్ చేయాలో నేను నేర్చుకోవాలి. యా, దట్ ఈస్ వేర్ ద ఇంప్రూవ్మెంట్ నీడ్స్ టు హ్యాపెన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ ఇన్వెస్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. I want to show how my trading journey is unfolding, as well as investing journey, and what I am learning and how am I applying those నేను చదువుకున్నది నేను ఎట్లా అప్లై చేస్తున్నా, ప్రాసెస్ ఓరియంటెడ్గా నేను ముందరికి పోదామంటని చూస్తున్నా అనేది ఈ యూట్యూబ్ ఛానల్లో నేను షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం, ఈ ట్రేడింగ్ జర్నీ నేను ట్రాన్స్పరెంట్గా షేర్ చేస్తున్నా. ఎందుకంటే there are a lot of people out there who are just saying buy this, buy that, multi-baggers and all of that, but nobody is really showing how the process works or doesn't work. ikkada nenu oka process ni follow అవుతున్నా, ఆ ఫాలో అయ్యేది నేను చూపిస్తున్నా. అది వర్క్ అవుతుందా కాదా అనేది మనం క్రిస్టల్ క్లియర్గా చూస్తాము. వర్క్ అయితే మంచిది, వర్క్ కాకపోయినా ఎట్లా వర్క్ కాలేదనేది విశ్లేషణ చేసుకోవచ్చు. సో here on this channel you will see the process, than what to buy, what to sell అనేది కాకుండా we will focus on the process. So with that said, please do not follow what I am buying here. Instead, I request you to focus on the process.
and please do your own research before making buying or selling decisions. I'm not at all a pro. I am just trading with my money, and I'm not SEBI registered. I am not an expert. I'm just watching YouTube videos, reading books, and trying to learn trading and investing, and trying to grow my money. Please subscribe and support. Thank you, and wish me luck. Peace.